హోమ్లీ మామ్ ఛానల్‌కి స్వాగతం. హాయ్ అండి. మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ అంటే తెలియని వాళ్ళంటూ ఉండరండి. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. బెంగుళూరుకి ఒక 2, 3 గంటల ప్రయాణం అండి. కార్‌లో అయితే త్వరగా వస్తారు. 3 అవర్స్ పడుతుంది బస్సయితే. చాలా అద్భుతంగా ఉందండి. లోపలికి వెళ్దాం రండి. చూసారుగా? అద్భుతమైన కట్టడం అండి. పెద్ద పెద్ద స్తంభాలు. ఆ డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి. అక్కడ డిజైనే పూర్వము వాళ్ళు ఎక్కువ శాతము ఏనుగుల మీద సవారీ చేయడము, ఏనుగులను ఉపయోగించినట్టు తెలుస్తుందండి. చూసారా? ఎంత పెద్ద పెద్ద స్తంభాలు. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడంతా ఇక్కడ బెడ్ సైడ్ ఏమో రాజుగారు కూర్చుంటారు. బయటంతా ప్రజలు ఉండేలాగా, పైనంతా ఆడవారు, రాణులు చూసేలాగా భలే కట్టారండి. సూపర్‌గా ఉంది ఇక్కడైతే. చూస్తున్నారుగా ఎంట్రన్స్ అనమాట ఇదంతా. ఇది చాలా అందంగా ఉందండి ఇక్కడైతే. కొంచెం పక్కకొచ్చాము ఇటు సైడు. ఎంట్రన్స్ నుంచి లోపలికొస్తే. నాకు ఈ ప్యాలెస్‌లో నచ్చిన ప్రదేశం అంటే ఇదేనండి. చూసారా పైనంతా చెక్కతోటి చెక్కారండి. చాలా సన్న డిజైన్ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ డిజైన్ అనేది. భలే చేశారండి. సన్నగా చెక్కారు చెక్క మీద. చూస్తారుగా? పైనంతా వుడ్డేనండి. చెక్క మీద చెక్కారు. ఇక్కడ ఎక్కువ శాతం గంధం చెక్క అనేది యూజ్ చేస్తున్నారండి. మైసూర్ అంటే గంధం చెక్క, ఏనుగులు. ఇంకొకటొచ్చేసి మైసూర్ సిల్క్ శారీస్ ఫేమస్ అండి. వెండితో చేసిన తలుపులండి. ఇది మొత్తం వెండేనండి. అన్ని దేవతా విగ్రహాలు చెక్కున్నాయి. కృష్ణుడు, లక్ష్మీదేవి, చిన్ని కృష్ణుడు, అమ్మవారు ఇలాగనమాట. పైన ద్వారం పైన లక్ష్మీదేవి, అష్టలక్ష్మి అమ్మవారున్నారు. ఇవన్నీ ఏనుగులకు సంబంధించిన అలంకరణకు సంబంధించిన వస్తువులు. ఇక్కడంతా రాజులు మన సభలాగా ఏదైనా విందు అలాంటివి చేసేవారంటండి ఇక్కడ. ఈ టైల్స్ లాగా మొత్తం గోడలన్నీ ఇలా సన్న డిజైన్ తోటి పెయింటింగ్ వేసున్నారండి. మీరు పరిశీలించండి వస్తే. చూసారుగా? సూపర్‌గా